నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా? హలో మామ, హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మా ఫీల్డ్స్కి వచ్చాను. ఎందుకంటే ఈరోజు మా ఫీల్డ్స్లో కీరకాయలు కోస్తున్నారు, అలాగే ముందు కొడుతున్నారు. ఈ రోజుకి మా కీర చెట్లు నాటి ఎన్ని డేస్ అయిందో మర్చిపోయినాను. నేనేమంటానంటే వీడు గత మర్చిపోయి మంచిదైంది. వచ్చిండా సైంటిస్ట్? జస్ట్ ఫర్ ఫన్. యాక్చువల్గా మా ఫీల్డ్స్లో కీర చెట్లు నాటి ఇప్పటికైతే 53 డేస్ అవుతుంది. ఇప్పటికే మేము నియర్లీ 4 కటింగ్స్ అయితే చేసాం. కాయలు మాకైతే దగ్గర 22 టన్స్ దాకా పడ్డాయి. కానీ రేట్ అయితే అంత లేదు, లాస్లోనే ఉంది. అయినా కానీ మేమైతే రెగ్యులర్గా స్ప్రేయింగ్ అలాగే ఫర్టిలైజర్స్ ఇవ్వడం అంతా చేస్తున్నాము. అందుకే ఈరోజు నేనైతే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఇన్సెక్టిసైడ్ అలాగే జింక్, అబెకాన్, లిక్విరిచ్ ఇవన్నీ మిక్స్ చేసి ఈరోజు స్ప్రే చేయించాను. ఇవన్నీ చెట్లో ఉండే పురుగులు పోవడానికి, మనకు ఊజీగా అలాంటిది రాకుండా కొడుతున్నాం ఈరోజు. అలాగే మంచిగా ఫ్లవరింగ్ రావడానికి, గ్రోత్ రావడానికి కూడా లిక్విరిచ్ అనేది వాడుతున్నాను. ఆకులపై నుండే చిన్న పురుగులు కూడా రెడ్యూస్ అవుతాయి. అయ్యా అది నాకే అర్థం కాక ఇప్పుడే కాస్త అర్థమైంది. అది నీకేలా అర్థమయ్యేలా? అర్థమవుతోంది నాకు బాగా అర్థమవుతోంది. అలాగే ఇంకో సైడ్ మా టమాటా చెట్లకైతే నీళ్లు పెడుతున్నాను. వీటికి ఇప్పటికైతే 5 డేస్ అవుతుంది మేము ప్లాంటేషన్ చేసి. మొక్కలైతే బాగా బతుకున్నాయి, కానీ 5 డేస్ అయింది కాబట్టి అక్కడక్కడ ఒకటి చనిపోతున్నాయి. ఈసారి టెంపరేచర్ అయితే మామూలుగా లేదు, అందుకే అక్కడక్కడ ఒకటి చనిపోతున్నాయి. యావరేజ్గా ఎత్తుకుంటే ఒక 200కి ఒకటి పోయింది అంతే. నాకు తెలిసినంత వరకు 2-3 డేస్ నుంచి ఎక్కువ టెంపరేచర్ అయితే వస్తుంది, ఎందుకంటే ఎండ చాలా హెవీగా ఉంది. ఇంతలో మా ఊరు అన్న వాళ్ళు అయితే లోడ్ చేసేసారు కీరకాయలు బండికి. కీరకాయలు ఎన్నైనాయి, బ్యాగులు ఎన్నైనాయి, రేట్ ఎంత, ఎక్కడికి ఇస్తున్నారు? ఒక్క నిమిషం స్క్రోల్ చేయకుండా లెన్స్ అండ్ ఫీల్డ్ ఫాలో చేస్తే మీకే తెలుస్తుంది. ఫాలో లెన్స్ అండ్ ఫీల్డ్. ఈరోజు కటింగ్లో అయితే నియర్లీ 5000 కేజీస్ అయితే పడ్డాయి. అందుకే మేము ఈరోజు తిరుపతికి స్టార్ట్ అవుతున్నాం మార్కెట్కి. ఈరోజు పర్ కేజీ అయితే 30 to 35 రూపీస్ అయితే పోతుంది. అంత రేట్ అయితే ఏం పోవట్లేదు. యావరేజ్గా ఎత్తుకుంటే ఒక 10 to 15 రూపీస్ అయితే పోతుంది పర్ కేజీ అంతే. మనకు లాస్ రాకుండా ఉండాలంటే యావరేజ్గా ఒక 15 రూపీస్ అన్నా పోవాలి కేజీకి. థ్యాంక్స్, నమస్తే.